రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం. ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు. అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం. అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే, గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి, విచక్షణతో వ్యవహరించండి అని, చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని అమలు చేయండి. తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీసు ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా రాహుల్ గాంధీ గారు ఆయన ఏదో అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండు రాహుల్ గాంధీ గారు. ఏమని? స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నువ్వు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను, ఆంక్షలను, రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ, ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, పిఏసీ చైర్మన్ నియామకం కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా, ఇదేదో కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య, వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించి